జగడపు చనబుల జాజరా భారపు కుచముల సముద్రాన్ని దాటడానికి ఏం చేస్తే బాగుంటుందని రాముడు విభీషణుణ్ణి అడుగుతాడు. సముద్రాన్ని వేడుకుంటే సముద్రుడు సహాయం చేస్తాడు. ఈ సముద్రాన్ని సగరుడు తవ్వించాడు, అతడు మీ బంధువు అని చెప్తాడు. కర్రన్నయ్య, లంబడి అన్నయ్య, భూమిలో 3 వంతులు సముద్రం, 1 వంతు నేల ఉంది కదా. సగరుడు సముద్రం తవ్వించినప్పుడు మట్టెక్కడేశాడా నీళ్ళు? చెప్పన్రా. సముద్రం ఎంతుందిరా, నేలెంతుందిరా? పిచ్చి రాతలో మీరుని కాలి గోటితో గెలుస్తాను, తపశ్శక్తితో పొడుస్తాను అన్న రాముడు సముద్రాన్ని వేడుకోవడం మొదలు పెడతాడు. 3 రోజులు ఏమీ తినకుండా సముద్రం దగ్గర పడుకుంటాడు. సముద్రుడు కనబడకపోవడంతో రామునికి కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆల్రెడీ ఎర్రగానే కదరా ఉంటాయి మీ రాముడి కళ్ళు, మళ్లీ ఎర్రబడ్డవేంట్రా ఎర్రిపప్పలో. ఇక సముద్రుణ్ణి నోటికి వచ్చినట్లు తిడతాడు. ధనుస్సు తీసి బాణాలు వేస్తాడు. ఆ బాణాలు నిప్పులు కక్కుతూ సముద్రంలోనికి వెళ్లి సముద్రాన్ని అల్లకల్లోలం చేశాయట. బ్రహ్మాస్త్రం వేసేద్దామని బాణం లాగగానే భూకంపాలు వచ్చి సృష్టంతా అల్లకల్లోలం అయిపోయిందట. నక్షత్రాలు సూర్యచంద్రులు వక్రమార్గంలో తిరిగేశాయట. ఏంట్రా ఈ సొల్లు? అగ్నిబాణాలు సముద్రంలోనికి వెళ్లడమేంటి? ఆకాశంలో నక్షత్రాలు పారిపోవడమేంటి? అంత శక్తి ఉన్నవాడు ఇంతమంది వానరులతో యుద్ధానికి బయలుదేరడమేంటి? బ్రహ్మాస్త్రానికి భయపడిన సముద్రుడు, మీరు నా మీద సేతు కట్టుకోండి, నేను దాన్ని భరిస్తాను అంటాడు. చాగంటి, గరికపాటి, నాదొక ప్రశ్న. సగరుడు తవ్వించినందుకు సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. అంటే సగరుడు తవ్వించకముందు ఆ సముద్రం లేదు. సముద్రం లేదు అంటే సముద్రుడు లేడు. సగరుడు సముద్రాన్ని తవ్వించినప్పుడు సముద్రం రావాలిగానే సముద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఇలాగే కదరా దేవుళ్ళని సృష్టించారు. మా దేశస్థుల్ని అజ్ఞానుల్ని చేసి ప్రతి దానికి మొక్కేలా చేశారు. తల్లి అమ్మ తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి. ఎవరయ్యా నీకు అమ్మవారి విగ్రహం చెప్పింది? చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్లు గడిచినా మీకు జ్ఞానోదయం రాదు.